చూద్దాం. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్సీల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు. అటు గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఫిరాయింపు ఎమ్మెల్సీల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు. అటు గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్టుపై హరీష్ రావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ బయలుదేరారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరారు. ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకుంటారు. ఇంకొక వైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీలో మరొక కీలక నాయకుడు ఉన్న హరీష్ రావు నిన్ననే ఢిల్లీ వెళ్లారు. ఆయన బనకచెర్ల మీద హరీష్ రావు మొదటి నుంచి చెప్తున్నారు, ఏపీ ప్రభుత్వం గోదావరి నది మీద నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్తామనేది బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా చెప్తుంది. అందులో భాగంగానే కేసీఆర్తో అనేక సార్లు హరీష్ రావు చర్చలు జరిపారు, న్యాయ నిపుణులతో కలిశారు. హరీష్ రావు నిన్ననే ఢిల్లీ వెళ్లి దాని మీద సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా మాట్లాడిన పరిస్థితి. ఇక ఈ రోజు కేటీఆర్ కాసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఆయన ముఖ్యంగా ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఈ నెలలోనే ఒక తీర్పునిచ్చింది. 3 నెలల్లోనే ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా స్పీకర్కు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇదిలా ఉంటే ఇక ఎమ్మెల్సీల వంతు వచ్చింది. ఎమ్మెల్సీలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేయాల్సిందిగా కూడా ఇప్పుడు కేటీఆర్ఏ స్వయంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతారు. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళి రేపు ఎల్లుండి కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు కేటీఆర్. ఎమ్మెల్సీలను కూడా అనర్హులుగా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళి శాసనమండలి చైర్మన్ ఎవరైతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకు ఆదేశాలు ఇచ్చేలాగా కూడా సుప్రీంకోర్టును కోరే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే లీగల్ సెల్ ప్రతినిధుల బృందం కూడా ఢిల్లీ వెళ్ళింది. సో వీళ్ళంతా కూడా ఢిల్లీలో రేపు ఎల్లుండి నుండి ఎమ్మెల్సీల వ్యవహారం మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ 20 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఆ కారు గుర్తు మీద గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేపీ వివేకానంద ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పిటిషన్ వేసి ఉన్నారు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి. అది అటు ఉంచితే ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. ఎమ్మెల్సీల మీద కూడా న్యాయ పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి అటు సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చేలాగా కూడా సుప్రీంకోర్టులో పోరాడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక బనకచెర్ల విషయానికి వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే హరీష్ రావు నిన్ననే ఆయన ఢిల్లీ వెళ్లారు. నిన్న ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో కూడా చర్చించారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ముందు ఈ రాష్ట్రంలో పోరాటం చేయడంతో పాటు సుప్రీంకోర్టుకు పదే వెళ్ళడం కూడా రాజకీయంగా చర్చనాంశంగా మారింది. కోర్టులోనే అంటే ఇక్కడ ప్రభుత్వాలు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది కాబట్టి తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ అంశం మీద అటు బనకచెర్ల విషయం మీద అదేవిధంగా ఎమ్మెల్సీల వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది. థ్యాంక్ యూ నరేష్.